ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రమాద ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదు. ఈ ఉదయం పలు సహాయక బృందాలు గ్యాస్ కట్టర్లు, గ్యాస్ సిలిండర్లతో టన్నెల్ లోపలికి వెళ్లారు. వాటితో పాటు అవసరమైన పనిముట్లను కూడా తీసుకెళ్లారు. ఇప్పటికే హిటాచీని లోపలకు పంపిన సహాయక బృందాలు సాయంత్రానికల్లా చివరి వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు. విజయచంద్రిక, ఇవాళ 7వ రోజు ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి నుంచి మనం తీసుకున్నట్లయితే నిన్నటి నుంచి డెబ్రిస్ తొలగింపు కార్యక్రమం నడుస్తుంది. పెద్ద ఎత్తున ఇక్కడ సింగరేణి కాలరీస్ కు సంబంధించిన వారు, అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాస్మా కట్టర్స్ ను కూడా లోపలికి వెళ్లారు. వీటితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా లోపల పనిచేస్తున్నాయి. దాదాపు 40 మంది, అంటే ఈ మొత్తానికి సంబంధించిన 4 బృందాల నుంచి 40 మంది సహాయకులు లోపలికి వెళ్లి మొదటి విడత ఇవాళ ఉదయం నుంచి పనిచేసి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చారు. రెండవ విడత అంటే రెండవ షిఫ్ట్ వాళ్ళు కూడా లోపలికి వెళ్లారు. దీంట్లో సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు బృందాలు ఉన్నాయి. అదేవిధంగా ర్యాట్ హోల్ మైనర్స్ కూడా లోపలికి వెళ్లారు. అయితే ఇక్కడ టనల్లో 13.5వ కిలోమీటర్ నుంచి లోపలికి ఇట్లాంటి చర్యలు వాళ్ళ కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున లోపల నుంచి డెబ్రిస్ కానీ, అదేవిధంగా నీళ్లు, ఊట నీళ్లు ఉండడంతో నీటిని కూడా బయటకు తీసుకొచ్చారు. అయితే పెద్ద ఎత్తున మట్టిని కూడా తీసుకొచ్చారు. వీటితో పాటుగా అంటే ఉదయం నుంచి కూడా కటర్స్, ఏవైతే లోపలికి వెళ్ళిన కటర్స్ భారీ ఎత్తున ఏదైతే టీబీఎం టనల్ బోర్ మిషన్ ఉందో, టనల్ బోర్ మిషన్ వెనక భాగం దాదాపు 120 మీటర్ల వెనక భాగంలో పూర్తిగా చెల్లాచెదురుగా పడిపోయిన పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ పూర్తిగా కట్ చేసి బయటకు తీసుకువస్తున్నారు. అయితే టనల్ బోర్ మిషన్ ముందు భాగంలో కూడా దాదాపు 150 మీటర్ల వరకు డెబ్రిస్, అంటే పూర్తి బురదతో కూడిన పూర్తి బురదమయంగా మారిన టనల్ ఉంది. ఇక్కడ పూర్తిగా పైకప్పు కూడా కొలాప్స్ అయ్యింది. ఈ కొలాప్స్ అయిన పైకప్పు నుంచి, అదేవిధంగా కింద ఉన్న భూమి నుంచి కూడా పెద్ద ఎత్తున నీటి ఊట ఉంది. దాదాపు 5,000 లీటర్లు, నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊట అక్కడి నుంచి వస్తుంది. ఈ నీటి ఊటను కూడా ఎప్పటికప్పుడు బయటికి నీటిని పంప్అవుట్ చేస్తున్నారు. దాదాపు ఎంతైతే నీటి ఊట వస్తుందో అంత నీటి ఊటను బయటికి తొలగిస్తున్నారు. వీటితో పాటు రెస్క్యూ సిబ్బంది కూడా ఏదైతే పూర్తిగా ఇప్పుడైతే లోకో ట్రైన్ నుంచే పూర్తి డెబ్రిస్ ను బయటకు తొలగిస్తున్నారు. అయితే ఇక్కడ కన్వే బెల్ట్ ఒకవేళ సరిజ్ అయిందనుకో, కన్వే బెల్ట్ సరైన పక్షంలో కన్వే బెల్ట్ నుంచి కూడా పూర్తి లోపల నుంచి డెబ్రిస్ ను ఆటోమేటిక్ గా బయటకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. అయితే ఈ 2 రోజుల్లో పూర్తిగా డెబ్రిస్ తొలగించి ఏదైతే లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీని తెలుసుకునేందుకు పూర్తి యత్నంలో ప్రయత్నం చేస్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ బసవరాజు.